కళ్ళు మూయండి. అందరూ నమస్కరిస్తారు. అందరూ చెప్పండి. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय మనందరి కులదైవం మనమందరము ఆరాధించే పూజించే చౌడేశ్వరి తల్లి పాదాలకు ప్రణమించి కుల గురువులు శ్రీ పుష్పాండజ మహర్షులకు వందించి ఇక్కడ ఉపస్థితులైన కుల పెద్దలు అధ్యక్షులు ఎర్రగుంట్ల ఒకటవీర క్షత్రియ సమాజం కుల పెద్దలు అధ్యక్షుల పదాధికారులు అందరూ శ్రద్ధావంతులైన కులగాంధులు. చాలాసార్లు వచ్చాను నన్ను ఎర్రగుంట్లకు. ఈరోజు చాలా అభివృద్ధిగా కనపడతా ఉంది గుడి. మీకందరికీ కూడా అందరి తరఫున చప్పట్లతో ఈ అభివృద్ధికి అభినందనలు. ఈరోజు రేపు కలశ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. కలశం అనేది మనం తెలుగులో సంస్కృతంలో మాట్లాడినప్పుడు ఉంటే ఇది కలశప్రాయంగా ఉండాలి అని ఒక ప్రాసం వాడతాం. మనిషి బ్రతికితే, మనిషి మాట్లాడితే, మనిషి అనుసరిస్తే కలశప్రాయంగా ఉండాలి అని. ఏది ఇది కలశం? మనది శరీరం. శరీరంలో కలశం అంటే ముఖ్యమేది శిరస్సు. శిరస్సు ఎందుకు? ఆలోచిస్తుంది, చింతనం చేస్తుంది, వ్యవహరిస్తుంది. అవునా? ఈరోజు గుడికి గోపురానికి కలశాన్ని ప్రతిష్ఠించే ఒక సుముహూర్తం ఇది. మనమందరము కలిసి చిన్న చిన్న కానుక వేసి అందరూ సమర్పించి గుడిని నిర్మిస్తాము, కలశాన్ని ప్రతిష్టాపిస్తాము. ఈ గుడి అంటేనే మనం అందరము నేర్చుకోవాలి. ఇప్పుడు తొగటవీర క్షత్రియ సమాజం మనం అందరము ఇక్కడ కూర్చోవడం ఉద్దేశం ఏది? గుడిలో మన అభివృద్ధి కావాలి. అవునా లేదా? మనది అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి అని అందరూ అంటాం. అభివృద్ధి అంటే ఏమి? ప్రశ్న ఉండాలి కదా. అభివృద్ధి అంటే బాగా డబ్బు రావాలా, బాగా బండులు రావాలా, మంచి స్థితి ఉండాలనా, ఇవన్నీనా ఇంకా వేరే ఏదైనా ఉందా? అందరూ చెప్పండి. మననాత్ మనుష్యులం ఎప్పుడు అవుతామంటే మననం చేసినప్పుడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అందరికీ, అవును గురుగారు, అవును గురుగారు కాదు, ఆలోచించాను. అమ్మవారికి అభిషేకం ఎందుకు, కలశం ఎందుకు, పూజారి గారు మంత్రాలు చెప్తుంటారు. అవునా? ఇన్ని మంత్రాలు చెప్తే ఒక్క పదం అర్థమన్నా మనకు తెలియాలన్నా వద్దా? ఒక్క పదం అహహా వీర చౌడేశ్వరి అంటాం. నందవరమనందు నెలకొండ శ్రీవీర చౌడమాంబ. అగ్ని, వాయు, పృథివీ, జలము ఈ పదాలతో అమ్మవారిని పొగుడతాం మనం. అవునా? 3 పదాలు ఎప్పుడు సంస్కృతంలో వాడతాం. అందరూ పలకండి. స్తుతి, ప్రార్థన, ఉపాసన. మనం దేవునికి అమ్మా నువ్వు ఇటువంటి గుణాలు, నీలో ఇటువంటి గుణాలు ఉన్నాయి, సర్వాంతర్యామిని, జ్ఞానదాత్రి, సర్వకర్మఫలదాత్రి, ఇది పొగుడుతూ ఉంటాం. దీన్ని స్తుతి అంటాం. ఎవరిని స్తుతి చేస్తామో ఆమె దగ్గర ప్రార్థన. అమ్మా నాకు మంచి చెయ్యి తల్లి, అడగలనా వద్దా? నాకు మంచి జరిపించు తల్లి. ప్రార్థన. ఉపాసన అంటే ఆఖరి ప్రార్థన. అమ్మ నేనేమి అడిగేది లేదు, చౌడేశ్వరి అన్నీ నీకు తెలుసమ్మా, నువ్వు ఏం చేసే నాకు స్వీకారార్హం, నువ్వు ఏమి నడిపిస్తే నేను నడుస్తాను. దీన్నే గుడి అంటాం. బాగా అర్థం చేసుకోండి. నేను అన్ని పూజలు చేశాను, నేను అన్ని కొబ్బరికాయలు కట్టాను, నీకు కాస్త బుద్ధొద్దా? నా ఇంటి సరి చేయలేదు, నా సమస్యలు సరి చేయలేదు. అది కాదు. మీకు ఏమిటి, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలియదా?
మనమందరము కూడా భక్తి అంటే మనం చేసే పనులను శ్రద్ధగా కర్తవ్యంగా చేయాలండి. ఇప్పుడు కళాశ ప్రతిష్ట యువకులు చాలా బాగా నృత్యం చేశారు, అద్భుతం ఇదంతా. కట్టెలు నేను చూసాను, చాలా చోటంతా చూస్తుంటాను. ఆ తాళాలతో పద్యాలతో మీ ఉత్సాహం, యువతలో ఈ ఉత్సాహం ఉండాలి. మేము ఇప్పుడు రాజకీయంగా గుడిలో మాట్లాడేటట్టు మనం ఏమంటాము, ఇప్పుడు అందరము చేరామే, మనలో నాయకత్వ గుణాలు రావాలి, ఇది ఉండాలి. మీరు తర్వాత దాంట్లో రాజకీయంలో వెళ్తారో, వ్యాపారంలో వెళ్తారో, వ్యవహారం చేస్తారో, అది మీకు వదిలేసింది. నేను గురువుగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నాయకత్వ గుణాలు ఉండాలి. ఏమైంది నాయకత్వం? ఇప్పుడు గుడి కట్టాం, ఈ బాధ్యత ఉంది, ఈ మంచి పనులు చేయాలి. రెండో ఎవరైనా అయ్యో నేను రాను, నాకు కాదు, అది కాదు బాధ్యత. అంటే పనుందా, నాకు ఇవ్వండి, నేను చేస్తాను. అర్థమైందా? ఏదైనా బాధ్యత ఉంటే నేను తీసుకుంటాను, నేను శ్రమిస్తాను, నేను పనిచేస్తాను. ఈ గుణాలు మనలో రావాలి. దీన్నే యువశక్తి అంటాం. జ్యోతి పద్యాల ద్వారా, అమ్మవారిని కలశాల ద్వారా, మీరు ఆ నృత్యము ద్వారా, ఇది మన కులంలో ఒక ఉత్సాహం. మన అందరిలో కూడా ఈ ఉత్సాహం ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉండాలి. అంటే ఎలా ఉండరాదు? ఏదైనా పని ఉంటే ఇలా ఉండరాదు. ఏమైనా పనుండి అట్లా ఉత్సాహం ఉండాలి. మళ్ళీ స్వామి గారు చాలా కష్టాలు ఉన్నాయి కదా, చాలా ఇబ్బందులు అయినప్పటికీ, ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ, అమ్మా నీ ఆశీర్వాదం అండి, నేను దీన్ని గెలిస్తాను, గెలిచి సాధించి చూపిస్తాను.